మీరు ఎప్పుడన్నా మిడ్ నైట్ రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, సడన్ గా మీకు హాఫ్ బాడీ గర్ల్ కనిపిస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అయితే మీరు ఈ స్టోరీని డెఫినెట్లీ తెలుసుకోవాల్సిందే. ఈ స్టోరీ ఎంత ఫేమస్ అంటే దీని మీద ఒక సినిమా కూడా వచ్చింది. ఇది ఒక మిస్టరీ. ఈ రోజు దాకా ఆన్సర్ అయితే ఎవరూ కనుక్కోలేకపోయారు. పోలీసులు కూడా ఈ కేసుని సాల్వ్ చేయలేకపోయారు. ఈ అమ్మాయి వల్ల 1-2 కాదు, చాలా ప్రాణాలు పోయాయి. అందుకే ఈమెని అర్బన్ లెజెండరీ అనే పేరుతో పిలిచేవారు. మినాటో అనే ఒక అబ్బాయి హై స్కూల్ చదువుతూ ఉండేవాడు. రోజు కాలేజ్ అయ్యాక కాలేజీలోనే ట్యూషన్ ఉండేది. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళు ఇంటికి వెళ్ళే దారిలో ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. కరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళే టైంకి ఒక ట్రైన్ వస్తుంది. అది వెళ్ళేంత వరకు వాళ్ళు వెయిట్ చేసి ఆ తర్వాత ఆ ట్రాక్ దాటుకొని వెళ్ళేవారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఎప్పటిలానే ట్యూషన్ అయిపోయి ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లారు. ఈలోగా మినాటోకి నెమ్మదిగా తన పేరు ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించింది. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదైనా సౌండ్ వినపడుతుందా అని అడిగాడు. వాళ్ళు ఏం లేదు అని అన్నారు. మేబీ భ్రమ పడుతున్నానేమో అనుకున్నాడు. కాసేపు అయ్యాక ట్రైన్ వస్తుంది. ఆ టైంలో కూడా మినాటోని ఎవరో నెమ్మదిగా హస్కీ వాయిస్ లో పిలుస్తున్నట్టుగా అనిపించింది. భయం వేసి ట్రాక్ ఆపోజిట్ సైడ్ చూశాడు. అక్కడ మినాటోకి ఒక అమ్మాయి కనపడింది. ఆమె వైట్ యూనిఫామ్ వేసుకొని ఉంది. భయంకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి హాఫ్ బాడీ మాత్రమే ఉంది, కింద పార్ట్ లేదు. ఒక్కసారిగా మినాటో భయపడి కళ్ళు తిరిగి పడిపోయాడు. దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ తనకి వాటర్ కొట్టి లేపారు. భయంతో మినాటో అక్కడ ఏదో చూశాను అని చెప్పాడు. కానీ అక్కడ ఏం లేదు అని వాళ్ళ ఫ్రెండ్స్ కన్ఫర్మ్ చేసుకొని తనకి ధైర్యం చెప్పారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మినాటోని ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. కానీ మినాటోకి భయం పోలేదు. నెక్స్ట్ డే ఫుల్ ఫీవర్ వచ్చింది. ఒక 1 వీక్ కాలేజీకి వెళ్ళలేదు. ఆ 1 వీక్ తను చాలా భయపడ్డాడు. 1 వీక్ తర్వాత కాలేజీకి వెళ్ళాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరూ రాలేదు. కానీ ముందు రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నెక్స్ట్ డే కాలేజీకి రాకూడదు అని ప్లాన్ వేసుకున్నారు. కానీ మినాటో ఆబ్సెంట్ అవ్వడం వల్ల ఆ విషయం తనకి తెలియదు. కానీ ట్యూషన్ అయ్యాక ఇంటికి ఎలా వెళ్ళాలో భయపడుతూ ఉన్నాడు. వాళ్ళ సార్కి అడుగుదామనుకున్నాడు. కానీ ఎందుకులే అని మళ్ళీ ఆగిపోయాడు. ఈలోగా తనే ధైర్యం తెచ్చుకొని వెళ్దామనుకున్నాడు. ట్యూషన్ టైం అయిపోయింది. ఈసారి మినాటో దగ్గర సైకిల్ ఉంది. తొక్కుకుంటూ ట్రాక్ దగ్గర దాకా వెళ్ళాడు. కానీ లోపల భయంతో ఉన్నాడు. అప్పటికి తనకి ఏం పేరు వినపడట్లేదు. కానీ కాసేపు అయ్యాక తన నేమ్ ఎవరో పిలుస్తున్నట్టుగా వినిపించింది. ఒకసారిగా భయపడ్డాడు. చుట్టూ చూశాడు. కానీ ఆపోజిట్ సైడ్ ట్రాక్ దగ్గర ఆ లేడీని చూశాడు. అది హ్యాండ్ సపోర్ట్తో నెమ్మదిగా మినాటో వైపు వస్తుంది. మినాటోకి భయం వేసి వెంటనే సైకిల్ రివర్స్ తిప్పి చీకట్లో ఫాస్ట్గా తొక్కుకుంటూ వెళ్తున్నాడు. సడన్గా మధ్యలో చైన్ బ్రేక్ అయ్యింది. దిగి చూశాడు. అది ఫిక్స్ చేయలేమనుకుని సైకిల్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మళ్ళీ వాళ్ళ ట్యూషన్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళ సార్కి చెప్పాడు. ఆ రోజు నైట్ వాళ్ళ సార్ మినాటోని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. జరిగింది మినాటో వాళ్ళ పేరెంట్స్కి చెప్పాడు. వాళ్ళ పేరెంట్స్ భయపడి ఎంతో మంది డాక్టర్స్కి చూపించారు. కానీ వాళ్ళు ఏం లేదని చెప్పేశారు. కానీ రోజు రోజుకి మినాటో చాలా వింతగా బిహేవ్ చేసేవాడు. ప్రతిదానికి భయపడేవాడు. ఎక్కడ చూసినా ఆ లేడీ కనపడుతుంది అని అనేవాడు. అది చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం అర్థమయ్యేది కాదు. ఒకరోజు మినాటో పడుకొని ఉంటాడు. అప్పుడే తనని ఎవరో పిలిచినట్టుగా అనిపించింది. లేచి బాల్కనీ వైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే చుట్టూ చీకటిగా ఉంది. ఎవరూ లేరు. ఆ చీకట్లో నెమ్మదిగా ఆ అమ్మాయి కనపడింది. ఒక్కసారిగా మినాటో గట్టిగా అరిచాడు. ఆ అరుపులకి వాళ్ళ పేరెంట్స్ వెంటనే లేచి వచ్చారు. ఏమైంది అని అడిగారు. ఆ లేడీ కనిపిస్తుంది అని అన్నాడు. దాంతో వాళ్ళ ఫాదర్కి ఫుల్ కోపం వచ్చింది. ఊరికే ఏం లేకుండా ఏదో కనిపిస్తుంది అని ఇంకోసారి అంటే రేపే నిన్ను తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తా అని వాళ్ళ ఫాదర్ చెప్పారు. దానికి మినాటోకి కోపం వచ్చి వాళ్ళ ఫాదర్ని పక్కకు తోసేసి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడు. మినాటో బయటికి వెళ్ళగానే ఒక్కసారిగా ఆ లేడీ బిల్డింగ్ మీద నుండి కిందకి దూకింది. దూకి మినాటోని వెంట పడింది. అది వాళ్ళ పేరెంట్స్ చూసి చాలా భయపడ్డారు. మినాటో పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అసలు ఎటు వెళ్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా మినాటో ఆ చీకట్లో పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అంతే, ఇక్కడి దాకా జరిగిన కథ మినాటో ఇంకా వాళ్ళ ఫాదర్ ద్వారా తెలిసింది. ఆ తర్వాత మినాటో ఆ నైట్ అయ్యాక కూడా ఇంటికి రాలేదు. మొత్తం ఊరంతా వెతికారు. కానీ ఎక్కడా దొరకలేదు. సరిగ్గా 3 days అయ్యింది. అదే ట్రాక్ దగ్గర తన బాడీ 2 partsగా దొరికింది. దాన్ని పోలీసులు కూడా చూసి షాక్ అయ్యారు. చాలా రోజులు కేసు నడిచింది. కానీ వాళ్ళకి చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆ రోజు ట్రైన్ యాక్సిడెంట్ వల్ల మినాటో చనిపోయాడని కేసుని క్లోజ్ చేశారు. కానీ అది ఒక్కరితో ఆగలేదు. అలానే చాలామంది జపాన్లో చనిపోయేవారు.
ఎందుకు ఏంటో అని ఒక్క రీజన్ తెలిసేది కాదు. పోలీసులకి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది. తర్వాత తెలిసింది ఆ ఆఫ్ బాడీ ఉమెన్ నేమ్ ఏంటి అని. తన పేరు టేకే. తను ఒకరోజు కాలేజ్ నుండి వస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తనని ఆట పట్టిస్తూ ఉంటారు. అలా ఆట పట్టిస్తూ ట్రాక్ మీదకి తోసేశారని, అప్పుడే తన మీద నుండి ట్రైన్ వెళ్లడం, తన బాడీ 2 ముక్కలయ్యి చనిపోయిందని, అటు నుండి అటుగా వెళ్లే వారందరినీ తను చంపేసేదని అనేవారు. ఇంకొంతమంది తను ఒక నర్స్ అని అనేవారు. ఇలా చాలా కథలు చెప్పేవారు. కానీ నిజమైన కథ ఇప్పటికీ ఏంటో అనేది ఎవరికీ తెలియదు. అందుకే జపాన్ లో ఈ టేకే అనేది ఒక పెద్ద మిస్టరీ. టేకే స్టోరీ మీద ఆల్రెడీ ఒక సినిమా కూడా వచ్చింది. ఆ మూవీ పేరు టేకే. అప్పట్లో జపాన్ లో టేకే అంటే అందరూ భయపడేవారు. అందుకే నైట్ అయితే బయటికి వచ్చేవారు కాదు. ఈ ఇష్యూ వల్ల జపాన్ లో కాలేజ్ టైపింగ్స్ కూడా మార్చేశారు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.